అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతోంది. ఇవాళ తాడిపత్రిలో వైసీపీ రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం నిర్వహించేందుకు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి సిద్ధమయ్యారు. అయితే పెద్దారెడ్డి కార్యక్రమాన్ని అడ్డుకుంటారని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. తాడిపత్రిలో పెద్దారెడ్డి కుటుంబ సభ్యులు మినహాయించి మిగతా వారు ఏ సభనైనా ఏర్పాటు చేసుకోవచ్చని జేసీ ప్రభాకర్ రెడ్డి చెబుతున్నారు. దీంతో అనంతపురంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. పెద్దారెడ్డికి తాడిపత్రిలోకి అనుమతి లేదని తేల్చి చెప్పారు. అయితే ఈ కార్యక్రమాన్ని పెద్దారెడ్డి తన సొంత గ్రామమైన తిమ్మంపల్లికి మకం మార్చారు. మరోవైపు తిమ్మంపల్లిలో వైసీపీ సభ నిర్వహించడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డిల మధ్య సవాళ్ల పర్వం నడుస్తున్న నేపథ్యంలో ఎప్పుడు ఏం జరగబోతోందని పోలీసులు తర్జన పడుతున్నారు. అయితే తిమ్మంపల్లిలో పెద్దారెడ్డిని హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్ చెప్పండి, ప్రస్తుతం ఇటు తాడిపత్రిలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇటు హౌస్ అరెస్టులు కూడా కొనసాగే అవకాశం ఉంటుందనుకోవచ్చా? అసలు అనంతపురం జిల్లా తాడిపత్రిలో కానీ పెద్దారెడ్డి సొంత గ్రామం తిమ్మంపల్లిలో కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇంకా అయితే రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమంలో భాగంగా చేస్తున్నారు. ఆ కార్యక్రమానికి పెద్దారెడ్డి మినహా మిగతా వాళ్ళతో ఎటువంటి అభ్యంతరం లేదంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పడం, అదేవిధంగా పోలీసులు కూడా పెద్దారెడ్డి హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉండటంతో పెద్ద ఎత్తున పోలీసు బలగాలంతో కూడా తిమ్మంపల్లికి చేరుకున్నాయి. తిమ్మంపల్లిలో కూడా పెద్దారెడ్డి ఇంటి దాటి బయటకు వెళ్లకుండా కూడా భారీ బందోబస్తు కల్పిస్తున్నారు. సుమారుగా 8 మంది పోలీసులు పైగా చేరుకుని డిఎస్పీ ఆధ్వర్యంలో కూడా బందోబస్తు కొనసాగుతుంది. తాడిపత్రిలో కూడా అనంత వెంకటరామరెడ్డి జిల్లా అధ్యక్షుల సహకారంతో కూడా సభ నిర్వహించుకోవచ్చంటూ కూడా పోలీసులు తెలిపారు. ఆ సభకు ఎటువంటి అంతరాయం కలగకుండా సభ చుట్టుపక్కల కూడా భారీ బందోబస్తు కల్పిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఈ బందోబస్తు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఇంటి నుంచి బయటకు రాకుండా కార్యకర్తలు పోగొకుండా కూడా పెద్ద ఎత్తున ఇంటి చుట్టుపక్కల కూడా పోలీసులు మోహరించారు. ఎవరు కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కూడా భారీ బందోబస్తు పరిస్థితి కల్పిస్తున్నారు. అయితే ఏ క్షణం ఏం జరుగుతుందంటే కూడా ఇటు పోలీసులు కానీ ఇటు ప్రజలు కూడా టెన్షన్ పడుతున్న పరిస్థితి ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.